ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రముఖ విద్యా సంస్కర్త సోనం వాంగ్చు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు వాంగ్చుక్. 17వ రోజుకు చేరుకుంది ప్రస్తుతం సోనం వాంగ్చుక్ దీక్ష. నీట్ పరీక్ష అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ కూడా చేస్తున్నారు. ప్రధానంగా ప్రముఖ విద్యా సంస్కర్త పర్యావరణవేత్త అయినటువంటి సోనం వాంగ్చు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం మాత్రం కొంతవరకు కలకలంగా మారుతుంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ పరీక్ష అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్ష కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. జూన్ 28న ఆయన ఈ దీక్షలో చేరారు. జూన్ 28 నుంచి తన దీక్షను కూడా సోనం వాంగ్చు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిరాహార దీక్ష నేటికి 17వ రోజుకు చేరుకుంది. సుదీర్ఘంగా ఉపవాసం ఉండడం వల్ల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు కూడా ప్రకటించారు. దీంతో తోటి నిరసనకారులతో పాటుగా కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే 17 రోజులుగా సోనం వాంగ్చు దీక్షను కొనసాగిస్తుండటంతో శరీరం బరువుతో పాటుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా భారీగా పడిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీక్ష ప్రారంభించినప్పటి నుంచి ఆయన దాదాపు 8.2 కిలోల బరువు తగ్గారని, ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా పడిపోతున్నట్లు డాక్టర్ ప్రకటించారు. ప్రధానంగా కీలకమైనటువంటి డిమాండ్లను కూడా సీజేపీతో పాటుగా సోనం వాంగ్చు కూడా చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో అవకతవకలపైన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు ఏదైతే ఉన్నాయో నీట్ యూజీ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ తో పాటుగా పలు పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారంతో పాటుగా పరీక్షల్లో జరిగినటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆయన దీక్షకు మద్దతు ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇది కాక్రోచ్ జనతా పార్టీ ముందు నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. అయితే సోనం వాంగ్చు కూడా ఇదే ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష నిర్వహణలో వైఫల్యానికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి అనేది మాత్రం ప్రధాన డిమాండ్ గా కనిపిస్తుంది. పేపర్ లీకేజీలతో పాటుగా పరీక్షల రద్దు గందరగోళం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. సోనం వాంగ్చు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే విద్యా వ్యవస్థతో పాటుగా తన సొంత ప్రాంతమైనటువంటి లడక్ ప్రాంతాన్ని కాపాడాలి, అక్కడి ప్రజల సంస్కృతిని కాపాడాలి, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. ఇవి కూడా ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ గా కనబడుతుంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగానే మారింది. సోనం వాంగ్చు భారతదేశంలో ప్రపంచం చేత గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్కర్త, పర్యావరణవేత్త, ఆవిష్కర్త కూడా ఆయన గురించి. అయితే లడక్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈయన పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా పోరాటాలు కొనసాగించారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే తాజాగా జంతర్ మంతర్ వద్ద ఆయన దీక్ష చేపట్టడం, దానికి సంబంధించి కీలకమైనటువంటి డిమాండ్లు కూడా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు ఏదైతే ఉన్నాయో నీట్ యూజీకి సంబంధించినటువంటి విద్యా ప్రవేశ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజ్ అవ్వడం, లక్షలాది మంది విద్యార్థులు ఆ తర్వాత ఆందోళన చేపట్టడం, కొంతవరకు పూర్తి స్థాయిలో ఎన్టీఏ వైఫల్యాన్ని పూర్తిగా జవాబుదారీతనం కావాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అకౌంటబిలిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు చాలా కీలకంగా ఉండాలి, విద్యార్థుల భవిష్యత్తులో ఆటలు ఆడుకోకూడదు అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. అయితే దేశంలో విద్యా వ్యవస్థను ఇంత పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడానికి, ఇంత ఘోర తప్పిదాలకు నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రి వహించాలి, ఇది ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా సోనం వాంగ్చుతో పాటుగా సీజేపీ కార్యకర్తలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే బాధితులు ఉన్నారో విద్యార్థికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి కుటుంబాలకి 1 కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాలి. దీంతో పాటుగా లడక్ ప్రాంతం దేశంలో విభిన్నమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి లడక్ ప్రాంతం ఒకటి. అక్కడి సంస్కృతి పరిరక్షణ కోసం కూడా ఈయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. జాతీయ విద్యా సంస్థ ఏదైతే సమస్యలతో పాటుగా సొంత ప్రాంతమైనటువంటి లడక్ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో మైనింగ్ విపరీతంగా పెరిగిపోతుంది, పారిశ్రామికీకరణ విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి వాటి నుంచి రక్షణ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలను మరి ముఖ్యంగా సున్నితమైనటువంటి ప్రాంతంలో ప్రోత్సహించడం మానుకోవాలి, హక్కులు పూర్తి స్థాయిలో పరిరక్షించాలి అంటూ కూడా కీలకమైనటువంటి డిమాండ్లు పెట్టారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి కొంతవరకు ఆందోళనకరంగా మారింది. 17 రోజులుగా నీటిపైనే ఉంటూ కేవలం దీక్ష కొనసాగిస్తున్నారు సోనం వాంగ్చు. శరీరం తీవ్రంగా క్షీణించిందంటూ కూడా వైద్యులు ధృవీకరించారు. 8.2 కిలోల బరువు తగ్గినట్లుగా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కిందకు పడిపోవడం కూడా కొంతవరకు కీలకంగా మారుతుంది. దీంతో పాటుగా కళ్ళు తిరగడం, తీవ్రమైనటువంటి కండరాల బలహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనతో పాటుగా దీక్ష చేస్తున్నటువంటి పలువురు విద్యార్థులు ఇప్పటికే
తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం మాత్రం వాంగ్చు తన పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలంటూ కూడా సిజేపీ కార్యకర్తలు అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజున పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఒక గొప్ప మేధావి, విద్యావేత్త దేశ భవిష్యత్తు కోసం, విద్యార్థుల కోసం మరి ముఖ్యంగా ఇలాంటి పోరాటాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. అయితే నిరంతరం ఎక్కువగా ఆయన దీక్ష చేపట్టడం వల్ల, కేవలం వాటర్ తప్ప ఇతర ఆహార పదార్థాలు ఏమి తీసుకోకపోవడం వల్ల శరీరంలో కండరాల క్షీణత మొదలైనట్లు వైద్యులు ధృవీకరించడం, తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు, కళ్ళు తిరగడం వంటి సమస్యలతో సోనం వాంగ్చు బాధపడుతున్నట్లు సిజేపీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అయితే తాను శారీరకంగా చాలా బలహీన పడినప్పటికీ మానసికంగా దృఢంగా ఉన్నానంటూ కూడా సోనం వాంగ్చు చెప్పుకొస్తున్నారు. మరోవైపు అరుంధతి రాయ్తో పాటుగా నసీరుద్దీన్ షా వంటి పలువురు ప్రముఖులతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోనం వెంటనే దీక్ష విరమించాలంటూ కూడా వారు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపైన చర్చలు జరిపే వరకు దీక్షలు ఆపనంటూ కూడా సోనం వాంగ్చు స్పష్టం చేస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందిస్తుందా? సోనం వాంగ్చు దీక్ష విరమణ ప్రక్రియను ఏమైనా చేపట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? సోనం వాంగ్చు ప్రధానమైనటువంటి డిమాండ్లపైన కేంద్రం దిగొచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయా? ఈ నెల 20న ప్రారంభం కాబోతున్నటువంటి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాతో ప్రతిపక్షాలు వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాయి? ఈ అన్ని ప్రశ్నలపైన మాత్రం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సుదీర్ఘమైనటువంటి చర్చలు, వాదనలు, ప్రతివాదనలు కూడా సాగుతున్నాయి.